కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపించి అలవిగాని హామీలిచ్చి గద్దెకెక్కింది కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఇంటికి ప్రతి మహిళకు 2500 ఇస్తామన్నారు. మహిళలకు 2500 వచ్చినాయా? రుణమాఫీ అయ్యిందా? రైతు బంధు అందరికి పడ్డదా? కరెంటు సరిగా వస్తున్నదా? కరెంటు కోతలు మళ్ళా మొదలైనయా? మన రంగనాయక సాగర్ ఎండబెట్టినరా? రైతుల పంటలు ఎండినాయా? అంటే ఇది పరిస్థితి. ఒకటి స్కీమ్ పెట్టినరు, అది మహిళలకు బస్సు, అది టోటల్గా ఫెయిల్ అయిపోయింది. ఒక సర్కస్ లాగా అయిపోయింది తప్ప ఇవ్వలకు లాభం జరగలే. అందువల్ల మీ అందరినీ కూడా నేను కోరేది అర్థం చేసుకొని వివేచనతోని మన రాష్ట్ర భవిష్యత్ కోసం, ఈ దేశ భవిష్యత్ కోసం ఆలోచించి ఓటేయాలి తప్ప ఓటు ఎప్పుడు కూడా ఆగమాగం వేయకూడదు. ఏ ఒక్క హామీ అమలు కాలే, అవుతుందనే ఆశ కూడా లేదు. ఆ రోజు మనం 30,000 కోట్లు 2 దఫాలుగా రుణమాఫీ చేసినాం. మెదక్ ఎంపీగా వెంకట్రామరెడ్డిని గెలిపిద్దాం, ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం.